ఇచ్చేవాడు. ఆ రాజ్యంలో క్షామం ఏర్పడింది. క్షామము అంటే కరువు కాటకాలు, వర్షాలు లేక పంటలు పండక తిండి గింజలు అనేవి తగ్గిపోయినాయి. ఉన్న తిండి గింజలతోనే సరిపెట్టుకుంటూ ఉన్నారు. ఆ రాజుగారు మంత్రిని అడిగాడంట, సూరసేనుడు తన మంత్రి గారు దీనికి ఏమైనా పరిష్కారం ఆలోచిద్దామా, మరి ఏం చేద్దాము, మరి తిండి గింజలు మన దగ్గర కొంతే ఉన్నాయి, మరి అందరికీ సరిపోవు కదా అని చెప్తే ఆ మంత్రి గారు ఒక సలహా ఇచ్చారంట. ఏమని, మన రాజ్యానికి చివర ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఎవరైతే మన దేశంలో వృద్ధులు ఉన్నారో, అంటే ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళని వదిలేసేద్దాం. వాళ్ళు తినే తిండి పిల్లలకి, యువకులకి, మిగతా వాళ్ళకి పెట్టడం వల్ల కొంతవరకైనా ఈ సమస్యను మనం అధిగమించవచ్చు అంటే రాజుగారు ఆ విషయాన్ని రాజ్యం మొత్తం చాటింపు వేయించారంట. మన రాజ్యంలో ఎవరైతే వృద్ధులు ఉన్నారో ప్రతి ఇంటి నుంచి రోజుకొక ఇంటి చొప్పున ఆ ఇంట్లో వృద్ధుల్ని, ముసలి వాళ్ళని ఆ రాజ్యం చివర ఉన్నటువంటి అడవిలో వదిలేసేయాలి అని చెప్పేసి. అదే రాజ్యంలో శ్రవణ కుమారుడు అనే యువకుడు కూడా ఉన్నాడంట. అతనికి తండ్రి లేడు, తల్లి మటుకే ఉందంట. ఆ తల్లి ముసలావిడైపోయింది, వృద్ధాప్యం వచ్చేసింది. ఆ రోజు శ్రవణ కుమారుడు వంతు వచ్చింది. వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ అమ్మని తీసుకెళ్లి ఆ రాజ్యం చివరి ఉన్నటువంటి అడవిలో వదిలిపెట్టాలి. ఆ అడవిలో ఏదైనా క్రూర మృగాలు చంపితే చనిపోతారు వాళ్ళు, లేదా అవి చంపకపోతే కొంతకాలం అక్కడ దొరికినటువంటి కాయా పండుతో జీవనం సాగిస్తారు. ఈ శ్రవణ కుమారుడు వాళ్ళ అమ్మని తీసుకొని బయలుదేరాడు. వాళ్ళ అమ్మ ముసలావిడంట. ఆమెను ఎత్తుకొని తీసుకొని వెళ్తూ ఉన్నాడంట. దారిలో చిన్నప్పటి సంగతులన్నీ చెప్పుకుంటూ వెళ్తుందంట వాళ్ళ అమ్మ. ఎవరికి? శ్రవణ కుమారుడికి. ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు అడవికి? రాజుగారు చెప్పారు కాబట్టి ఒక్కొక్కరిని వాళ్ళు ఆ రాజ్యంలో ముసలి వాళ్ళని వదిలిపెట్టేసేయాలి కాబట్టి వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్తున్నాడు. నీకు తండ్రి లేడు నాయన, చిన్నప్పటి నుంచి నేనే నీకు అన్ని చూసి చక్కగా పెంచాను, నీకు విద్యాబుద్ధులు చెప్పించాను, నువ్వు చక్కగా ఉండు, నన్ను వదిలిపెడుతున్నావు అని చెప్పి నువ్వు బాధపడద్దు, నా తిండి గింజలైన రాజుగారు నీకు ఇస్తారు కాబట్టి నువ్వు బ్రతుకుతావు అని చెప్పి చెప్పినాడు. పొడుగుతా వస్తూ వెళ్తూ ఉన్నప్పుడే ఆమె ఏం చేసిందంటే, తన చీర కట్టుకుంటారు ఆడవాళ్ళు, అవునా, ఆ చీరకి చివర చెరుగుంటుంది. ఇలా దీని నుంచి ఇలా లాగితే దారాలు వస్తాయి, దారపు పోగులు వస్తాయి. ఆ దారపు పోగుల్ని మొత్తము ప్రతి చెట్టు మీద వేసుకుంటూ వస్తుందంట. సాయంకాలం అయింది, చీకటి పడిపోయింది. నువ్వు తొందరగా క్రూర మృగాలు, జంతువులు అవి ఉంటాయి, నువ్వు తొందరగా రాజ్యానికి వెళ్ళిపో, నువ్వు దారి మర్చిపోకుండా ఉండటానికి నేనేం చేశానంటే ప్రతి చెట్టు మీద ఈ దారపు పోగులను వేసుకుంటూ వచ్చాను, దాన్ని బట్టి నువ్వు దారిని ఈజీగా కనుక్కొని నువ్వు రాజ్యంలోకి వెళ్ళిపోతావు అంటే వాళ్ళ అమ్మని పట్టుకొని బావురు మన ఏడ్ చేశాడంట శ్రవణ కుమారుడు. రాజుగారు ఎటువంటి శిక్ష వేసినా సరే నేను నిన్ను వదిలిపెట్టనుమా అని చెప్పేసి వాళ్ళ అమ్మని తీసుకొని మళ్ళీ రాజ్యానికి వచ్చేసాడంట. ఈ విషయం తెలుసుకున్న రాజుగారు తల్లి ప్రేమ ఇంత గొప్పది అని తెలుసుకొని ఈ సమస్యకి ఇది పరిష్కారం కాదు, ఇంకేదైనా ఆలోచించుదామని చెప్పి ఆ రోజు నుంచి అతను ఏదైతే చాటింపు వేయించారో ముసలి వాళ్ళని వదిలిపెట్టేసేయాలి అని చెప్పి అది వెనక్కి తీసుకున్నారంట. తల్లి ప్రేమ అంత గొప్పది. మనల్ని కనిపించిన తల్లిదండ్రులు మనకి ఎదురుగా ఉన్నటువంటి ప్రత్యక్ష దైవాలు. It is good to learn discipline from childhood. Discipline teaches us to follow the rules. Discipline teaches us to obey the rules of teachers, parents and elders. Discipline gives us all a wonderful opportunities. To get life successful, it is good to follow discipline. Thank you. Our productivity. Punctuality is a sign of discipline. Our environment helps us to develop a strong sense of discipline. Getting up early and exercising is also a part of disciplined lifestyle. We can see discipline in our nature also. Discipline helps us to build our nation. All seasons come and go on their time. A disciplined lifestyle always leads to success. Thank you. Few points about importance of discipline. Discipline is the key to success. If you lead a disciplined parents, school, family, colleges or etc. help us to be in a developed strong sense of discipline. Thank you. I am going to express a few words about success. Discipline plays an important role in our life. It is good to follow the discipline from our childhood. If we want good marks, we have to follow the discipline strictly. A disciplined person have virtuous and good qualities. Thank you.